ఇల్లు కట్టి చూడు పెళ్లి చూసి చూడు అంటారు కదా. ఈ రెండిట్లో ఒకప్పుడు పెళ్లి చేయటం అది అవును కొంచెం ఉండే కష్టంగా ఉండేది, ఇల్లు చాలా సింపుల్గా కొనేసేవాళ్ళు. అవును. కానీ ఈరోజు పెళ్ళి అనేది చాలా ఈజీగానే చేసేస్తున్నారు, కానీ ఇల్లు కొంటే పెద్ద కష్టమైపోయింది. అందువల్ల ఏంటంటే నేనంటా ఏంటంటే పర్టికులర్ ఈ ఏరియాస్లో మీకు ఇది ఇంత మనకి హైదరాబాదులో జరుగుతున్నటువంటి ఈ మల్టిప్లికేషన్ ఏదైతే ఉందో, ఈ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, మైగ్రేషన్ ఏదైతే ఉందో, మీరు మన జూబ్లీసే చెప్పుకోకర్రా, నల్లగుంట డిటీ కాలనీ, అక్కడ ఇల్లు అమ్మేస్తున్నారు, ఇండిపెండెంట్ హౌసెస్, అవన్నీ బ్యూటిఫుల్ హౌసెస్ డిటీ కాలనీలో, అవన్నీ అమ్మేసుకుంటున్నారు. అమ్మేసుకుని అందరూ కూడా మైగ్రేట్ అయిపోతున్నారు. అందరూ కూడా అన్లాక్ చేసేసి ఇండిపెండెంట్ హౌస్ నుంచి ఫ్లాట్స్లోకి వచ్చేస్తున్నారు. ఎందుకంటే మెయింటెనెన్స్, ఫ్లాట్స్లో అయితే మెయింటెనెన్స్ చాలా హ్యాపీగా ఏదో సొసైటీ ఉంటుంది, సొసైటీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మనం ఏదో అమౌంట్ రీసెంట్గా మీ గేటెడ్ కమ్యూనిటీలో కూడా చూశాను. చక్కగా శ్రీరామనవమి కూడా అందరూ కలిపి చేసుకోవటం. అవును. సో మనం బంధువులు ఎక్కడో వైజాగ్లోనో గుంటూరులోనో ఎక్కడో ఉంటారు, కానీ ఈరోజు ఎక్కడెక్కడో అందరం కలిసి ఓ పండగ అందరం కలిసి చేసుకోవడం చాలా ఇరుగు పొరుగు వారే మా బంధువులు, మేమే ఒకళ్ళకొకళ్ళ బంధువులు. సో అంత కలిసిమెలిసి చేసుకోవడం కూడా, అట్లా ఒక కమ్యూనిటీలో ఉండడానికి కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. ఒకే చోట ఇండివిజువల్ హౌస్లు వదిలేటి ఇలా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ ఇన్ పర్టికులర్, బిఫోర్ వి స్విచ్ ఓవర్, హైదరాబాద్ ఇన్ పర్టికులర్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, అండ్ పర్టికులర్ ఆంధ్ర కూడా మనం అనుకోవచ్చు, ప్రతి టౌన్ నుంచి ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక ఎన్ఆర్ఐ ఉన్నాడంటే మీరు ఆశ్చర్యపోతారు. కొన్ని ప్లేసెస్లో ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక ఎన్ఆర్ఐ ఉన్నాడు. అవును. మీకు నల్లగుంట కానీ డీడీ కాలనీ కానీ మన ఓల్డ్ ప్లేసెస్ ఏవైతే మనం చెప్పుకుంటున్నామో ఆ ఎంప్లాయీ సెగ్మెంట్ ఒకప్పుడు అంతా ప్యూర్లీ ఎంప్లాయీ. సార్ పల్లెటూరు నుంచి ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళారో వాళ్ళ కుటుంబం సంబంధించి ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు అయితే హైదరాబాద్లో ఉంది. ఇప్పుడు ఒకవేళ లేకపోయినా కానీ రాబోయే 5 సంవత్సరాల్లో సొంత ఇల్లు కొనుక్కోవాలని ఒక ఆలోచనలు అయితే ఏది హైదరాబాద్ సిటీలో ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరికి ఉంది, ఎన్ఆర్ఐలకి. కరెక్ట్. సో ఎన్ఆర్ఐలు కూడా అక్కడ జాబ్ చేసుకుంటూ అక్కడ వచ్చిన మనీని హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు కూడా ఇప్పటికీ భవిష్యత్తులో కూడా ఇక్కడే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు అమెరికా అని చెప్పుకుంటున్నాం గొప్పగా, రేపు హైదరాబాద్ అని గొప్ప చెప్పుకునే పరిస్థితులు అయితే ఇక్కడ రాబోతున్నాయని చాలా స్పష్టంగా కనపడుతుంది. సరే, కానీ అవసరాలు తగ్గట్టు ఇక్కడ మరి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందా, రేపు భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. మరోపక్క తీసుకున్నాం సార్, టాప్ ఇప్పుడు మనకి ఓఆర్ చుట్టూ దాదాపు జనాభా అంతా కుదించేశారు. భవిష్యత్తులో టాప్ 10 ప్లేసెస్ ఏవంటే మీరు ఏం చెప్తారు? ట్రిబుల్ చుట్టూ అక్కడే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఒకవేళ ఆ టాప్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే అప్రిషియేషన్ ఏ విధంగా ఉంటుంది? అది ఖచ్చితంగా మనం చెప్పుకోగలిగే విషయం అంటే మనం కూడా ఒక అంచనా వేయగలిగిన విషయం. గవర్నమెంట్ మారింది, ప్రస్తుత గవర్నమెంట్ ఆలోచన ప్రకారంగా రీజనల్ రింగ్ రోడ్డు అది సాకారం అవుతుంది. ఆ సాకారం అయ్యేటప్పటికి రీజనల్ రింగ్ రోడ్డు చుట్టూ కూడా హబ్స్ లాగా డెవలప్ అవుతుంది. సో ఫస్ట్ ప్లేస్ మనం ఏంటంటే మన టాపిక్స్లో మనం ఇప్పుడు కూడా సామాన్యుడి దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాం కదా. ఇప్పుడు సామాన్యుడు కాకుండా మళ్ళీ నేను మోకిలా గురించి, శంకరపల్లి గురించి మనం చెప్పలేదు. సామాన్యులకు కూడా హైదరాబాద్లో కొనొచ్చు అని మనం చెప్పడానికే మళ్ళీ కొన్ని కార్యక్రమాలు చేస్తారు. సో ఇప్పుడు ఆ విధంగా మనం ఆలోచించుకుంటే నీ ఇందాక చెప్పినట్టుగా మనకి హబ్స్లో ఒక హబ్, ఇంపార్టెంట్ హబ్ హైదరాబాద్ మ్యాప్లో ఇవాళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఆర్ అఫీషియల్లీ గవర్నమెంట్ చెప్పింది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అది ఒప్పుకుంటారు కదా, నెంబర్ ఆఫ్ 1 పిక్ అది. ఎందుకంటే మన పిల్లలు వచ్చినప్పుడు మీరు ఇందారంటే ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఎంతో కష్టపడి, అంటే మీరు వ్యయం వదిలేసేయండి, కానీ ఇతర ప్రయాసంతో కూడిన ప్రయాణం చేసి వాళ్ళు 24 అవర్స్ 18 అవర్స్ డైరెక్ట్ ఫ్లైట్ తీసుకుని కూడా వచ్చిన కూడా అమెరికా నుంచి కానీ యూకే నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చిన కెనడా నుంచి ఈ ప్లేసెస్లోనే మన వాళ్ళు ఎంత ఉన్నారు. వాళ్ళు వస్తే డైరెక్ట్గా వచ్చేది శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మాతృభూమి మీద కూడా ప్రేమ ఉండి చాలామంది ఇక్కడ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. సో అక్కడికి మనం ఇప్పుడు ఆలోచించాల్సింది శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఏ డైరెక్షన్లో అయినా సరే 10 to 15 కిలోమీటర్స్, 10 to 15 కిలోమీటర్స్. ఓకే. అంటే వాళ్ళు వచ్చింది బయటికి బ్యాగేజ్ తీసుకొచ్చి ఇంట్లోకి హాఫ్ అన్ అవర్లో ఉంటుంది. ఆ ప్లేసెస్లో పెట్టాలి. అలాంటి ప్లేసెస్ ఏది? మామిడిపల్లి చాలా డెవలప్మెంట్ చాలా ఉంది. మామిడిపల్లి దగ్గర 15,000లో అయితే లేదు, రేట్లు బియాండ్ అయిపోయింది. సో రెండో ప్లేస్ ఏది మనకి? పెద్ద గోల్కొండ.
పెద్ద గోల్కొండ దగ్గర నాగారంలో పెట్టండి. అంటే ఇటువైపు మన ఈ ముచ్చింతల చిరంజీవి స్వామి గారి ఆశ్రమం ఉంది కదా, ఆ తర్వాత మొత్తం ల్యాండ్ అంతా కూడా కార్పొరేట్స్ చాలామంది ఎక్వైర్ చేశారు అక్కడ. ఆ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి, వస్తాయి. మేబీ 6 months, మేబీ 1 year, కానీ ఆ ప్రాజెక్ట్స్ వస్తాయి. అవన్నీ పెద్దవాళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి మార్కెట్ ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఏ మాత్రమైనా పుంజుకుంటే ఫస్ట్ వాళ్ళందరూ కూడా అక్కడ ప్రాజెక్ట్స్ లాంచ్ చేస్తారు. కరెక్ట్. ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది ఆల్రెడీ. చెప్తున్నా ఓపెన్గా ఇంత కాన్ఫిడెంట్ చెప్తున్నానంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఆల్రెడీ అయిపోయింది. లీడర్ పెద్ద మనకి ఇక్కడ రియల్ ఎస్టేట్ దిగ్గజాల చేతుల్లో ఉన్నాయి. ఎక్కడ ముచ్చింతల నుంచి ఇటువైపు దాకా పెద్ద గోల్కొండ డివిజన్ మొత్తం. అలా అదేవిధంగా పెద్ద గోల్కొండ నుంచి మీరు ఇట్లా వెళ్ళారనుకోండి, రామారావుపేట, మంతానపల్లి, మహేశ్వరం మండలం దాకా. అంటే ఇటు నుంచి ఇది బెంగళూరు హైవే అయితే అది శ్రీశైలం హైవే. బెంగళూరు హైవే టు శ్రీశైలం హైవే అన్నీ కూడా ఎయిర్పోర్ట్కి సెంటర్గా 15 కిలోమీటర్ల లోపల ఉంటాయి. ఇవన్నీ ఈ ఏరియాస్ అన్నీ కూడా చాలా చక్కటి దానికి ఏమంటారు గ్రోత్కి పొటెన్షియల్ ఉన్నటువంటి ఏరియాసు, రెసిడెన్షియల్ ఏరియాసు, నాన్ పొల్యూటెడ్ ఏరియాసు, రాబోయే కాలంలో కూడా అక్కడ పొల్యూషన్ ఉండే అవకాశం లేని ఏరియాస్. ఓకే. అండ్ గ్రోయింగ్ డెవలప్మెంట్ కూడా చాలా ప్లాంట్గా గ్రోత్. ఇట్లా ఇది ఈ ఏరియాస్ అయితే నెక్స్ట్ ఐఎమ్ కమింగ్ టు విజయవాడ హైవే. మీరు కూడా వెళ్ళారంటున్నారు కదా మొన్న. ఆ విజయవాడ హైవే ఉన్నటువంటి ఆ డెవలప్మెంట్ ఇది చూస్తే అక్కడ మనం తీసుకుంటే అక్కడ ఓవరాల్ ల్యాండ్ అవుతుంది, బిఫోర్ రామోజీ ఫిల్మ్ సిటీ ల్యాండ్ అవుతుంది. ఇప్పటికీ కామెంట్స్ రూపంలో ఎక్కువ మంది అడిగే ప్రశ్న ఏంటంటే విజయవాడ వైపు ఇన్వెస్ట్ చేయొచ్చా ఇప్పటికైనా? ఇదే అందుకే ఇప్పుడు రైట్ టైం వచ్చేసింది. ప్రతిదానికి ఒక టైం రావాలి. ఇప్పుడు విజయవాడ హైవేకి మంచి టైం వచ్చింది. దశ అంటే ఆ 3 ఏరియాస్కి కూడా మహద్దశ రాబోతుంది. ఎందుకంటే విజయవాడ హైవే ఆల్రెడీ అంటే నేను బండి అందరిలాగా గచ్చిపోని అని చెప్పరు, కానీ కాబోయే గచ్చిపోని అని చెప్పరు, కానీ విజయవాడ హైవేకి డెఫినెట్గా మహర్దశ వస్తుంది. మహర్దశ రావడానికి కారణం ఏంటంటే బండి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ యొక్క ఆలోచన. ఓకే. ఈ గవర్నమెంట్కి మనకి ఇటువంటి వీళ్ళకి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలకి కాస్త ఇదివరకటి కంటే కూడా ఎక్కువగా బంధాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి, ప్లస్ మనకి ఈ విజయవాడ హైవే మీద నుంచి మనకి ఇంత రోడ్డు వైడెన్ అయిపోయి, అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్, ఇంత వైడెన్ అయిపోయి అక్కడికి ఇంజనీరింగ్ కాలేజెస్ అవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా అక్కడ ఆ కాలేజెస్ వాళ్ళు అక్కడ కాలనీస్ కూడా బాగా డెవలప్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా గతం కంటే అది పూర్తిగా నెగ్లెక్టెడ్ ఏరియా. అసలు ఏం లేదు అక్కడ, అంతా కూడా భయపడేవాళ్ళు. ఆ భయం దేనికి? అది డిఫరెంట్ రీజన్, డబుల్ రిజిస్ట్రేషన్స్, ల్యాండ్ క్లియరెన్స్ సరిగా లేదు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అక్కడ కూడా హెచ్ఎండి. సో అది నెక్స్ట్ క్వశ్చన్లో నేను అడుగుతాను ఎట్లా నాకు. సో ఈ ముందు ఈ డెవలప్మెంట్ ఏరియాస్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే. హెచ్ఎండిఏ ఏరియాస్, తర్వాత ఇప్పుడు అన్నీ కూడా అటువైపు కూడా అన్నీ టీటీసీపీ లేఅవుట్, హెచ్ఎండిఏ లేఅవుట్లు అన్ని వసతితోటి, క్లబ్ హౌస్లు అలాంటివన్నీ కూడా పెట్టి వసతితోటి కొత్త ప్రాజెక్ట్స్ చాలా వస్తున్నాయి విజయవాడ హైవే. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అప్ టు మనకి ఇవి మన ఇది పోచంపల్లి రోడ్డు చూసారా, విజయవాడ హైవే మీద పోచంపల్లి, మీరు భూతాన్ పోచంపల్లి అది ఆ ఏరియా ఉంటుంది. అంటే అక్కడి నుంచి 25 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే బెల్ బిఫోర్ చౌటుప్పల్ అంటే 55 కిలోమీటర్స్. రామోజీ ఫిలిం సిటీ 25. బిట్వీన్ చౌటుప్పల్ అండ్ రామోజీ ఫిలిం సిటీ మనకి వీఆర్ గోయింగ్ టు విట్నెస్ ర్యాపిడ్ గ్రోత్. ఓకే. అండ్ ఆ దాని మీద ఈయన మనం ఇప్పుడు ఇందాక గ్రీన్ వెహికల్స్ అనుకున్నాం, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనుకున్నాం. చౌటుప్పల్ టు ఎల్బీ నగర్ నాన్ స్టాప్ బస్సెస్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ దాకా పెట్టి అంతా ఇరుకుగా ఉందని ఆల్రెడీ దే హ్యావ్ ప్లాన్. అప్ టు ఎల్బీ నగర్ వస్తాయి. ఈవెన్ హయత్ నగర్ వచ్చినా సరే మెట్రో హయత్ నగర్ దాకా ఎక్స్టెండ్ అవుతుంది. మీరు ప్లానింగ్ ఎలా ఉంది? మెట్రో హయత్ నగర్ దాకా ఎక్స్టెండ్ అవుతుంది. అది ఆల్రెడీ మెట్రో ఫేజ్ 2 ఎక్స్పాన్షన్ ఎక్కడ దాకా ఉందని మనం మాట్లాడుకున్నాం గత వీడియోలో. అండ్ అది ఇట్ ఈస్ స్టిల్ దేర్ హోల్డింగ్ అండ్ దే ఆర్ గోయింగ్ అహెడ్. టెండర్స్ అవి కాల్ఫర్ చేసి వాళ్ళకి ఇస్తున్నారు. సో కాబట్టి మెట్రో అక్కడ దాకా ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ ఈ అక్కడ దాకా నాన్ స్టాప్ బస్సెస్ వేస్తే హాఫ్ అన్ అవర్లో మీరు చౌటుప్పల్లో ఉంటారు, లాస్ట్ పాయింట్ ఆఫ్ మెట్రో నుంచి. ఇవాళ 15 minutes పడుతుంది చౌటుప్పల్కి. నాన్ స్టాప్ బస్సెస్ చాలా ఉన్నాయి మీకు. అంటే నేను ప్రాక్టికల్ జరుగుతున్నా చెప్తున్నాను. ఇంకా అది అయిపోయింది అనుకోండి, అదేంటి 3వ స్పాట్. 4వ స్పాటు మన వైపు వస్తాం, వరంగల్ హైవే. వరంగల్ హైవే వైపు గట్కేసర్ దగ్గర, బీబీ నగర్ దగ్గర, లేకపోతే మన యాదాద్రి టెంపుల్ కట్టి యాదాద్రి దగ్గర మీరు చూస్తే ఇప్పుడు కొత్తగా ఇంకో టెంపుల్ వచ్చింది. సేమ్ బాలాజీ టెంపుల్ అంతా దిగిపోయింది ఇక్కడ. స్వర్ణగిరి టెంపుల్ చాలా వెళ్ళండి ఒకసారి, చాలా బాగుంది. అండ్ మన కట్టించారండి మన ఈ జ్యువెలరీ షాప్, చాలా జ్యువెలరీ అయినా బ్రహ్మాండమైన జ్యువెలరీ అయినా వాళ్ళు కట్టించారు, చాలా బాగుంది.
సో అక్కడ దాకా అంటే ఇక్కడ మీకు భువనగిరి దాకా మీరు వేసుకున్నా కూడా డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. అంటే సిటీ అది 55 కిలోమీటర్స్ ఉప్పల్ నుంచి చూసుకుంటే మీకు 55 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా గట్కేసర్ దాకా డెవలప్ అయింది. అక్కడి నుంచి చూసుకుంటే ఒక 25 కిలోమీటర్స్. సో యూ కెన్ ఎక్స్పెక్ట్. అలాగే కీసర వెళ్ళారా? వెళ్ళాను. కీసర రావణకేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది. కింద కూడా చాలా ఉంటుంది. అక్కడ మంచి పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి, చిన్నపిల్లలకి స్కూల్స్ చాలా బాగున్నాయి, కాలేజెస్ కూడా వస్తున్నాయి. అండ్ రెసిడెన్షియల్ కాలేజ్ కూడా అక్కడ ఉంది. ఆ రోడ్డు అక్కడ దాకా అవుతుంది. సో ఇప్పుడు మనం అనుకుంటే సామాన్య మానవుడు కొనుక్కుని కమ్యూట్ చేయగలిగిన ప్లేసెస్, సిటీకి కావాలంటే రాగలిగిన ప్లేసెస్ ఇవి. సిటీకి అంటే మీరు సిటీ అంటే మీరేమన్నా మీ దృష్టిలో మీకు గచ్చిపోలు ఉంటుంది. జనరల్గా సిటీ అంటే వాళ్ళందరూ గచ్చిపోలు ఉంటారు. మాకు అలా ఉండదు. మన అవసరాలు ఎక్కడ ఉన్నాయి? నాకు కోటిలో అవసరం ఉంటే కోటినే అంతే. నేను ఎక్కడ రావాలి? నాకు ఉద్యోగం ఉప్పల్లో ఉంది, ఉప్పలే. సికింద్రాబాద్లో రైల్వేస్లో సికింద్రాబాద్ రైల్వేస్లో చూస్తే సికింద్రాబాదే. కానీ ప్రతి వాళ్ళు ఇప్పుడు అలా మారిపోయింది. ఏదో గచ్చిపోయి ఏముంది గచ్చిపోయిలో? అక్కడ లేనిది ఇక్కడ ఏం లేదు కదా. కోకాపేటలో మటుకు ఏముంది? అంతేగా. ఇప్పుడు కోంపల్లిలో కూడా మీకు మాల్స్ ఉన్నాయి. అవును, కోంపల్లిలో మాల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఇది ఎందుకు కోంపల్లి చెప్పండి అంటే మన బియాండ్ రీచ్ అయిపోయింది. మెయిన్ మనకి ఎడ్యుకేషన్, హాస్పిటల్స్, మనకు కావాల్సిన మీరు అన్నట్టు మాల్స్ కావచ్చు, థియేటర్ కావచ్చు, అంతే. అంత మించి మనం ఉండడానికి ఇంకా పెద్దగా ఇంకా వెతుక్కోవాల్సిన పని ఏమి ఉండదు. ఏం లేదు. గచ్చిబౌలిలో ఉన్నదే, ఇటు ఇక్కడ కోంపల్లో ఉన్న అదే ఉంటుంది. సో ఇప్పుడు మన ఎఫర్డబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సామాన్యుడు ఇన్వెస్ట్ చేస్తే మంచి ఆర్ఓఏ ఇచ్చే రిటర్న్ వచ్చేటువంటి ఏరియాస్ మనం మాట్లాడుతున్నాం. అలా మాట్లాడుకుంటున్నప్పుడు మనం అటు నుంచి ఇలా వచ్చామన్నమాట. ఫస్ట్ మనం ఏం చూపిస్తున్నాం అంటే షాద్ నగర్ బెంగళూరు హైవే, దట్ ఈజ్ అవర్ టాప్ నెంబర్ 1 పిక్. నెంబర్ 2 శ్రీశైలం హైవే, నెంబర్ 3 విజయవాడ హైవే, నెంబర్ 4 వరంగల్ హైవే. ఇవి మనకు అందుబాటులో కూడా ఉన్నాయి. ఏదో చెప్తే ఏదో అలా అందుబాటులో కూడా ఉన్నాయి. 15,000లో మంచి మంచి లేఅవుట్స్లో మనకి ఇండిపెండెంట్గా ఉండడానికి, అనువుగా ఇల్లు కట్టుకుని ఉండడానికి, మనకి ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్లో ఉండడానికి, అది కూడా ఏదో ఖాళీగా వదిలేసి అలా కాకుండా ఒక గేటెడ్ ప్లాట్స్ అనమాట. ఇవన్నీ ఈ గేటెడ్ ప్లాట్స్లో ఉండడానికి అక్కడ ఉన్నాయి ఈ 4 ఏరియాస్లో. ఇంకా మన నెక్స్ట్ మన యూజువల్ ఇటువైపు వస్తే వెస్ట్ సైడ్కి వస్తే మనకి కావాల్సినంత ఇది అంతా కూడా ఎక్కడ శంకరపల్లి కూడా దాటాలి, నవాబ్పేట వెళ్ళాలి. నవాబ్పేటలో దొరుకుతున్నాయి. త్రిబుల్ కౌంటీ అట్లా రకరకాల వెంచెస్ ఉన్నాయి ఇక్కడ కూడా చాలా. అవన్నీ కూడా 15 to 20,000 ఉన్నాయి. అదే మెత్తాకి కూడా నుంచి స్ట్రైట్ పడిపోతే ఇటువైపు అది వికారాబాద్ రోడ్ అనమాట. ఇటు నుంచి అయినా వెళ్ళొచ్చు వికారాబాద్, అటు నుంచి అయినా వెళ్ళగలచ్చు. సో వికారాబాద్ రోడ్డు మీద చాలా మటుకు బాగున్నాయి. అండ్ ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ మీకు ఆ ఏరియాస్. శ్రీశైలం హైవే ఎందుకు రిపీటెడ్గా మనం మాట్లాడుకుంటాం? ఎన్విరాన్మెంట్ చూడండి అక్కడ. ఇటువైపు చూడండి, మాదాపూర్కి చూడండి, తుక్కుగూడకి చూడండి. ఎన్విరాన్మెంట్ అటు చాలా బాగుంటుంది. ఫారెస్ట్ ఏరియా ఉంటుంది అక్కడ. ఒక్కోసారి మీకు కనపడుతుంటే అవి ర్యాబిట్స్ కనపడుతుంటే చూస్తుంటారు కదా. అలాగే మనకి శంకరపల్లి దాటి వికారాబాద్ వెళ్తుంటే రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటాయి నెమళ్ళు.